గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మన నియోజకవర్గానికి స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే వారితో పాటు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీహరి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, రఘురామరెడ్డి గారు ఎంపీ గారు, పోరికి బలరాం గారు ఎంపీ గారు, సహచర శాసనసభ్యులు, ఇంకా అధికారులు, ఇతర అన్ని నాయకులు, పాత్రికేయులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముందుగా తుమ్మల గారు చెప్పినట్టుగా నేను చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. 2 hours లేట్ అయింది. మళ్ళా చాపర్ ఇక్కడ నుంచి టేకాఫ్ తీసుకోవాలంటే టైం లేదు కాబట్టి నేనేమి మన నియోజకవర్గం మన ప్రాంతం గురించి చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ అవేం మాట్లాడలేదు. కేవలం ఇంత గొప్ప యూనివర్సిటీని మన ప్రాంతానికి ఇచ్చినందుకు మన అందరి తరపున, మన జిల్లా తరపున, ఉభయ జిల్లాల తరపున మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆయన ప్రత్యేకమైన ప్రేమతో, అభిమానంతో నేను ఏ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా కాదనకుండా చేస్తున్నటువంటి అనుబంధం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్పొరేషన్ ఇచ్చారు. అదేవిధంగా మన సీతారాం ప్రాజెక్టు వస్తుంది. అదేవిధంగా మొన్న మన కేటీబీఎస్ సంబంధించి ఎన్టీబీసీ నుంచి కూడా ఒక 800 మెగావాట్స్ పవర్ ప్లాంట్ కూడా అప్రూవల్ మంజూరు చేశారు. ఇంకా అనేక మంజూరీలు ఇచ్చారు. వారికి ఈ అన్ని అంశాల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిగిలిన మన అంశాలు అన్నిటి కూడా నేను వారికి అప్లికేషన్ ద్వారా వారికి ఇస్తానని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ముఖ్యమంత్రి గారికి వారి సహచార మంత్రులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. గౌరవనీయులు